దేవుని నామానికి మహిమ రావటం కొరకు దేవుడు కొన్ని సందర్భాల్లో రోగాలను అనుమతిస్తున్నాడట. సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తన శిష్యులు వచ్చారు. వచ్చి ఒక గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులు అడుగుతున్నారు, ఈ గుడ్డివాడు చేసిన పాపాన్ని బట్టి గుడ్డివాడిగా మార్చబడ్డా, లేకపోతే తల్లిదండ్రులు చేసిన పాపమా అని అడిగితే ప్రభు చెప్పారు, ఇతడు చేసిన పాపం కాదు, ఇతడు చేసిన దోషాలు కాదు, వీరి తల్లిదండ్రుల దోషాలు కూడా కాదు, దేవుని నామం వీని ద్వారా మహింపపరచబడిన నిమిత్తము ఇతడు గుడ్డివాడిగా పుట్టాడని అంటాడు. అంటే దానికి అర్థమవుతుంది ఏంటంటే కొన్ని సందర్భాల్లో దేవాదేవుడు మనకు రోగాలు ఎందుకు అనుమతిస్తాడు అంటే ఆయన నామానికి మహిమ రావాలని. యోహాను సువార్త 11:3-4 బేతనీ అనే ప్రాంతంలో మార్తా, మరియా, లాజరు అనేటువంటి వారు నివసిస్తున్నటువంటి వారు. లాజరుకు రోగం వచ్చింది. లాజరు అస్వస్థతగా ఉన్నప్పుడు ప్రభువారు అతని దగ్గరికి వెళ్ళలేదు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత 4 దినాలు అయిపోయింది. యేసు ప్రభువారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆయనకు ఉన్నటువంటి గొప్ప శక్తి, ఆయనకున్న శక్తి ద్వారా ఆయన దేవాదేవుడు సృష్టికర్త కాబట్టి మరణించిన వాడిని కూడా లేపేటువంటి అధికారం ఆయనకు ఉంది కాబట్టి లాజరును ఆయన మరణించి లేపాడు.